కాంగ్రెస్ ప్రభుత్వంలో సొంత మంత్రులపైనే సీఎం రేవంత్ నిఘా పెట్టారా? ముఖ్య నేత అభద్రతా భావానికి లోనవుతున్నారా? అందుకే పలువురు మంత్రులపై అనుమానం పెట్టుకున్నారా అంటే అవునని అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ముఖ్య నేత విదేశాల్లో ఉన్న మంత్రుల కదలికలపై ప్రత్యేకంగా తన టీంతో నిఘా పెట్టినట్లు నేతలు చెప్పుకుంటున్నారు. ఏ మంత్రి ఏం చేస్తున్నాడు, ఎవరెవరు కలుస్తున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యనేత పేరుకే విదేశాల్లో ఉన్న మనసంతా హైదరాబాద్ చుట్టే తిరుగుతున్నదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అక్కడి నుంచే మంత్రివర్గ సహచరులపై నిఘా పెట్టారన్న చర్చ జరుగుతున్నది. మంత్రుల కదలికల్ని ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, రాజకీయ పరిణామాలు ఏమైనా జరుగుతున్నాయా వంటి అంశాలపై నిరంతరం ఆరా తీస్తున్నారని గాంధీభవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన పేరుకే అమెరికాలో ఉన్నా మాపై ఓ కన్నేసి ఉంచుతున్నాడు. ఆయన మనసంతా సచివాలయం చుట్టే తిరుగుతున్నదంటూ తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మీరు నిఘా నేత్రంలో ఉన్నారు. మీ ప్రతి కదలిక రికార్డు చేయబడుతున్నది. సీసీ కెమెరాలు ఉన్న చోట ఇలాంటి హెచ్చరిక బోర్డుల్ని చూస్తుంటాం. ఇప్పుడు మంత్రుల పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. వాస్తవానికి మంత్రులు ఇతరులపై నిఘా పెడుతుంటారు. కానీ ఇందుకు విరుద్ధంగా ప్రతి మంత్రిని ముఖ్యనేత నిఘా నేత్రంలో బంధించినట్లు ప్రచారమున్నది. ఆయన ప్రతిసారి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఇలా ప్రత్యేకంగా నిఘాకు ప్రణాళిక రూపొందిస్తారని చెప్తున్నారు. ఈసారి కూడా ఏ మంత్రి వద్ద ఎవరిని పెట్టాలనేది ముందే నిర్ణయించినట్లుగా తెలిసింది. ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు తన సొంత మనుషుల్ని కూడా ఈ నిఘా టీంలో సభ్యులుగా చేర్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరంతా మంత్రుల కదలికల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా సమాచారాన్ని ముఖ్యనేతకు చేరవేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యనేత మంత్రుల మధ్య సత్సంబంధాలు లేవనేది బహిరంగ రహస్యం. ముఖ్యంగా పలువురు సీనియర్ మంత్రులతో ముఖ్యనేతకు పొసగడం లేదు అనేది తరచూ బయటపడుతున్న గొడవలతో రుజువు అవుతూనే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విదేశీ పర్యటనకు వెళ్లాల్సి రావడం ముఖ్యనేతకు సవాల్గా మారిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ముఖ్యనేత అభద్రతా భావానికి లోనయ్యారని చెప్తున్నాయి. అందుకే పలువురు మంత్రులపై అనుమానం పెట్టుకున్నారని తెలిసింది. గతంలో సీఎంల విదేశీ పర్యటనల సందర్భంగా జరిగిన పరిణామాన్ని గుర్తు తెచ్చుకుని ఆందోళనకు గురైనట్లు సమాచారం. అందుకే తాను విదేశీ పర్యటనలో ఉండగా రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ ఇతర అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సీఎం, పీఎం స్థాయి వ్యక్తులు ఎక్కువ రోజులు విదేశీ పర్యటనలు పెట్టుకోరు. మహా అయితే 2-3 లేదంటే 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. కానీ ముఖ్యనేత ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 1 వరకు విదేశాల్లో పర్యటిస్తున్నారు. సాధారణంగా సీఎం విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ప్రభుత్వ బాధ్యతల్ని హోం మినిస్టర్ లేదా డిప్యూటీ సీఎం పర్యవేక్షిస్తారు. అయితే ఇక్కడ హోంశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేరు. దీంతో ఆ బాధ్యత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వహించాలి. కానీ ఇక్కడే ముఖ్యనేత ప్రభుత్వ బాధ్యతల్ని డిప్యూటీ సీఎంకు చేరువ కానివ్వకుండా ఎత్తుగడ వేశారనే విమర్శలున్నాయి. తాను లేనప్పుడు బట్టి మనసులో కొత్త ఆలోచన రాకుండా చేసేందుకు ఆయనను నైని బొగ్గుగని వివాదంలో ఇరికించారని ప్రచారం జరుగుతున్నది. దీనికి తగ్గట్టే బొగ్గుగనికి సంబంధించి ఆరోపణలు, ప్రెస్ మీట్లు, రివ్యూలు, కౌంటర్లతోనే సరిపోతున్నది. మరో పోటీదారుగా భావించే బాంబల మంత్రిని వెంటబెట్టుకుని వెళ్లారని, ఇతర మంత్రుల్లో ఒకరిద్దరిని తాజాగా వివాదాల్లో ఇరికించారని చెప్పుకుంటున్నారు. మిగతా వారిపై నిఘా పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.